ఉదయం అస్వస్థతకు గురైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. హృద్రోగ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు ఆంధ్ర ఆసుపత్రికి వచ్చి స్వామి ఆరోగ్యం పరిశీలించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. జయేంద్ర సరస్వతికి అవసరమైన వైద్య సాయం అందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. సుమారుగా 6 గంటల ప్రాంతంలో కొంచెం డ్రౌజీ అయ్యారు. అవడం తర్వాత వీక్నెస్, మాట్లాడలేకపోవడం ఇటువంటిది సంభవించింది. చాలా పొద్దున్నే 6:30కి వారి మఠంలో చూసేటప్పటికి ఆయన కొంచెం వీక్గా ఉన్నారు, మాట్లాడడం తక్కువగా ఉంది. వారికి కొంచెం డయాబెటీస్ తోటి కొద్దిగా మందులు వాడుతూ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గి ఉంటాయన్న ఉద్దేశంలో వారిని ఆంధ్ర హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇక్కడ మన కార్డియాలజిస్టు, న్యూరో ఫిజిషియను, న్యూరో సర్జను, తర్వాత ఫిజిషియను వారందరూ సహకారంతో వారిని పరీక్ష చేయడం, అన్ని టెస్టులు చేయడం జరిగింది. స్వామికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండడం, అదే రకంగా బ్లడ్లో సోడియం లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ఈ రెండిటి కారణం వల్ల వారు బాగా వీక్గా ఉండడం, మాట్లాడలేకపోవడం జరుగుతోంది. వెంటనే వారి రెగ్యులర్ ఫిజిషియన్స్, డాక్టర్స్ చెన్నైలో ఉన్నారు. వారి కార్డియాలజిస్ట్ తోటి, వారి న్యూరాలజిస్ట్ తోటి ఇద్దరితో కూడా సంప్రదించాం. ఈ టెస్ట్ రిపోర్ట్స్ వారికి కూడా చెప్పడం జరిగింది. మేమందరం కలిసి కూర్చుని స్వామికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది వెంటనే డిసైడ్ చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో స్వామి నుంచి వెంటనే వారికి తగిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత స్వామి గారి కండిషన్ స్టెబిలైజ్ అయింది. వారి బ్లడ్ ప్రెషరు, పల్స్ రేటు అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. బ్లడ్ లెవెల్స్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయ్యాయి. స్వామి కొంచెం సౌజ్ఞల ద్వారా వారికి కావాల్సింది చెప్తున్నారు. ఇంకా పూర్తిగా కాన్షియస్నెస్లోకి లేరు. అందువల్ల ఈరోజు మధ్యాహ్నం వరకు కానీ, సాయంత్రం వరకు కానీ స్వామిని ఇక్కడే ఉంచి మిగతా పరీక్షలన్నీ కూడా చేసి పీరియాడిక్ టెస్టులు చేస్తూ ఈ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్కి వచ్చి స్వామి కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత సాయంత్రానికి బహుశా మనం మఠానికి స్వామిని పంపించవచ్చు అని అనుకుంటున్నాం.